అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంత్రివర్గ విస్తరణ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతుందంటే, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం జనసేన పార్టీకి 4 మంత్రులుగా చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందులో 3 ప్రమాణ స్వీకారం చేశారు. 4వ సీటు నేడు నాగబాబు గారికి ఇస్తారని చెప్పడం జరిగింది. నాగబాబు గారితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారిని కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే పల్లా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం జిల్లాకి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో గాజువాక నుంచి 93,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు ఆయన. ఎవరు? ఈ పల్లా శ్రీనివాసరావు గారు. ఈయన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు. అయితే వారిని రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్కి మంత్రివర్గంలో స్థానం లేకపోతే బాగాదని చెప్పి ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చూస్తున్నారు. అయితే ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఉన్నాళ్ళు ఈ నాగబాబు గారితో 25 మంది బెర్త్ కంప్లీట్ అయిపోద్ది. ఈయనకి మంత్రిని చేయాలంటే ఒకరిని తొలగించాలి. ఎవరిని తొలగించాలా అనేది తెలుగుదేశం పార్టీలో ఇటీవల కొత్తగా మంత్రులు వచ్చిన పార్టీలో చేరి మంత్రివర్గంలో స్థానం కనిపించడానికి తప్పించాలనేది పార్టీలో అంతర్గతంగా వార్త నడుస్తుంది. మరి వాళ్ళని తప్పిస్తారా లేకపోతే ఇంకెవరైనా తప్పిస్తారా అనేది తొందరలో మనకి రాబోయే ఎక్స్పాన్షన్లో తెలుస్తుంది. అయితే ఊహాగానాలు మట్టుకి ఇటీవల పార్టీలోకి వచ్చి చేరినాళ్ళలో ఎవరైనా ఒకళ్ళు తప్పిస్తారనేది మనకు గోదావరి జిల్లా నుంచి ఉండొచ్చు అనేది ఒక వార్త అందుతూ ఉంది. వేచి చూద్దాం ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.